హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జావా బెస్టీ. ప్రీవియస్ వీడియోలో మనం మెథడ్స్ యొక్క ఓవర్వ్యూ చూసాం అండ్ ఈ వీడియోలో టైప్స్ ఆఫ్ మెథడ్స్ చూద్దాం. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు మెథడ్స్లో 4 టైప్స్ ఉన్నాయి బేస్డ్ ఆన్ ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్ టైప్. ఫస్ట్ టైప్ ఈజ్ నో ఆర్గ్యుమెంట్స్ అండ్ నో రిటర్న్ వాల్యూ. ఫస్ట్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే తీసుకున్నామో అదే సేమ్. నో ఆర్గ్యుమెంట్స్ అని ఎలా చెప్తున్నామంటే, ఫస్ట్ స్టాటిక్ వాయిడ్ గ్రీట్ తర్వాత పెరాంథసిస్లో ఎలాంటి టైప్ ఆఫ్ పారామీటర్స్ లేవు. సో ఇది నో ఆర్గ్యుమెంట్స్. నో రిటర్న్ వాల్యూ అని ఎలా అంటున్నాం? ఇక్కడ వాయిడ్ యూజ్ చేసాం. వాయిడ్ యూజ్ చేస్తే రిటర్న్ టైప్ కాదు, ఇంట్ యూజ్ చేస్తేనే రిటర్న్ టైప్. సో ఇది నో ఆర్గ్యుమెంట్స్ అండ్ నో రిటర్న్ వాల్యూ. నెక్స్ట్ మెథడ్ ఈస్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ నో రిటర్న్ వాల్యూ. ప్రీవియస్ దాంట్లో వితౌట్ ఆర్గ్యుమెంట్స్ ఉంది, ఇప్పుడు విత్ ఆర్గ్యుమెంట్స్. విత్ ఆర్గ్యుమెంట్స్ అంటే పెరాంథసిస్లో పారామీటర్స్ ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. స్టాటిక్ వాయిడ్ గ్రీట్ ఫాలోడ్ బై స్ట్రింగ్ నేమ్. నేమ్ అనేది వేరియబుల్, స్ట్రింగ్ అనేది డేటా టైప్. ఇన్ ద నెక్స్ట్ లైన్ system.out.println నేమ్. తర్వాత మెయిన్ మెథడ్ తర్వాత మెథడ్ని కాల్ చేస్తున్నాం. మీకు ఆల్రెడీ తెలుసు, స్ట్రింగ్ని డబల్ కొటేషన్స్లో రిప్రజెంట్ చేస్తాం. సో మెథడ్ నేమ్ ఫాలోడ్ బై parenthesis. Inside the parenthesis the data is represented in between double quotations. ఇలా మనం ఎన్ని నేమ్స్ అయినా రాసుకోవచ్చు కంటిన్యూస్గా. దీన్ని మెథడ్ కాల్ చేయడం అంటారు. ఇది విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ నో